జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో పహల్గామ్ కీలక ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో టెర్రరిస్టుల్ని అంతం చేయడంతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలోని చన్పోరా ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు జాకీర్ అహ్మద్ గనాయ్, లతీఫ్ భట్ ఉన్నారనే సమాచారం రావడంతో భద్రతా దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశారు. మృతుల్లో జాకీర్ అహ్మద్ గనాయ్ పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక సూత్రధారిగా ఉన్నాడు. దీంతో ఈ ఎన్కౌంటర్ ని బిగ్ అచీవ్మెంట్ గా భద్రతా దళాలు భావిస్తున్నాయి. మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులను అంతం చేయడంతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జాకీర్ అహ్మద్ గనీ, లతీఫ్ భట్ గా గుర్తించారు. ఇందులో జాకీర్ అహ్మద్ గనీని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించారు. లతీఫ్ అతనికి అసిస్టెంట్. ఈ ఆపరేషన్ ను భారత సైన్యానికి చెందిన 44, 20, 34 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లు, 3 పారా జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్స్ సంయుక్తంగా నిర్వహించారు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన జాకీర్ గనీ దక్షిణ కాశీలోని కుల్గాం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. భద్రతా బలగాలు అతన్ని A++ కేటగిరీ ఉగ్రవాది లిస్టులో ఉంచాయి. అతనిపై ఎన్నో కేసులున్నాయి. గత ఏడాది అక్టోబర్లో NIA కోర్టు అతన్ని వాంటెడ్ లిస్టులో చేర్చింది. పహల్గామ్ ఉగ్రదాడిలోనూ జాకీర్ గనీ పేరు వెలుగులోకి వచ్చింది. పహల్గామ్ దాడితో పాటు భద్రతా సిబ్బందిపై దాడులు, కశ్మీర్ లోయలో టార్గెట్ చేసుకుని ఎంతో మందిని చంపిన ఘటనలో కూడా అతని ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.